మార్కాపురంలోని భ్రమర టౌన్షిప్ వ్యవహారంపై చేసిన ఆరోపణలు రాజకీయ విమర్శలు కాదని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు స్పష్టం చేశారు. చెరువుకు అడ్డంగా రోడ్డు నిర్మాణం చట్టవిరుద్ధమని అప్పుడు ఇప్పుడు అదే చెబుతున్నామన్నారు. భూముల వ్యవహారంలో అధికారులు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. ప్రజల ప్రయోజనాల కోసమే ఈ అంశాన్ని లేవనెత్తానని, రాజకీయాలకు అతీతంగా స్పందిస్తున్నారని తెలిపారు. పోతే ఆ 10 రూపాయలు 5 రూపాయలు 10% 5% వచ్చే లాభమే పోద్ది. వాళ్ళు కుటుంబాలు నాశనం అవుతారు. కాబట్టి నేను ఎవరికి వ్యతిరేకిని కాదు. దయచేసి మోసాలు జరగకుండా చూడమని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా. నేను మాట్లాడేటప్పుడు వెరిఫై చేసుకుని మాట్లాడండి. అవాస్తవాలు మాట్లాడితే మళ్ళా నేను వాస్తవాలతోటి బయటకు వస్తే బాగుండదు. మన ఇద్దరిది ఇదే పంచాయతీ ఉండకూడదు. వాస్తవాలతోటి ముందుకు పోదామని చెప్పేసి నారాయణ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. అలాగే మీరు ఈ మధ్యన ఈ 3-4 రోజుల నుంచి పొదిల్లో పెద్ద గొడవ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆ సొసైటీ భూమి గురించి, ఆ పొదిలి రూరల్ డెవలప్మెంట్ సొసైటీనో ఏదో, అది నేను ఈరోజు మధ్యాహ్నం వీడియోలు విన్నా. మీరు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారు 6 నెలలు కూడా కాలే, ఇంకా ఆయన వచ్చి 5.5 నెలలు ఎంత అయినట్టుంది. ఇదే ప్రకారం ముందుకు పోతే మేము కూడా చాలా ప్రశ్నలు లేవనెత్తాల్సి వస్తుంది. అంత అవకాశం మాకు ఇయ్యబాకండి. ఆ ప్రజలకు నష్టం చేయబాకండి. నాకున్న సమాచారం ఇప్పటికే 5, 6 రిజిస్ట్రేషన్లు చేసినారు. అంత దుర్మార్గం మంచిది కాదు. చూసుకోండి. పొరపాట్లు జరుగుతుంటాయి. వీటన్నిటిని గమనించే మార్కాపురంలో అటువంటి ఉత్పన్నం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు పరం కాకుండా వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళలో ఒకళ్ళెవరో మోసం చేయకుండా చూడమని కోరేది కూడా దానికేనని చెప్పి కూడా తెలుపుతూ